హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే ఒక రొటీన్ వ్లాగ్ అండి. అంటే ఈరోజు సాయంత్రం నుంచి నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేటప్పటికి నిస్సి ఇంకా ఆరుష్ అనమాట. వీళ్ళు అన్నం పెట్టడానికి రమ్మంటే దాక్కుంటున్నాడు ఆరుష్. చూసారా, అసలుకి రానే రాడు వాడైతే బయటికి. అన్నం తినడానికి ఎంత ఇసికిస్తాడు. ఇంకా నిస్సి కూడా ఇంకా అక్కడే కూర్చొని వాడిని ఆడిస్తుంది అనమాట. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వాడు అలాగే కిందే ఉన్నాడండి, మంచం కింద. అసలుకి మంచం కిందకి వెళ్ళి దాక్కోవడం చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళ అక్కనే కొడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు డ్యాన్స్ చేసి ఎలాగో అయిపోయిందండి అన్నం. నాకు వీళ్ళకి అన్నం పెట్టడానికే నాకు 2 hours పడుతుందండి. నేను 8 o'clockకి ఈవినింగ్ 8 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 10 o'clock అవుతుంది అనమాట పెట్టడానికి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ నిస్సీని రెడీ చేసేసాను. నా అది బెడ్ సర్దుకోవడం, అది ఎంత సర్దినా కానీ అది అలాగే చేసేస్తారు వాళ్ళిద్దరూ. ఇదంతా మెస్సీగా ఉందండి. అసలుకి ఇంకా సర్దలేదు నేనైతే ఏమి. ఫస్ట్ వాళ్ళకి స్నానాలు చేపించేసాను. ఇంకా టిఫిన్ వేసిచ్చి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే ఇంకా గబక్కున సర్దేయచ్చులే అన్న ఇదితోటి చూస్తున్నాను. సో ఇక్కడ చూశారు కదా, ఇంకా నిస్సికి టిఫిన్ అనమాట. ఆరుష్కి అయితే ఇడ్లీ పెట్టేశాను. వాడికి పాలల్లో కానీ లేకపోతే ఉత్తగా నెయ్యి వేసి పెట్టడం అలా పెట్టేస్తాను. సో ఇంకా ఇక్కడ కొంచెం పని చేసేసుకొని ఇంకా నిస్సిని కూడా అక్కడ కూర్చోబెట్టుకొని ఇంకా అట్లే వేస్తున్నాను. వీళ్ళు పిల్లలు ఏంటంటే మనం ఏం చేస్తే అది చేయాలి అనుకుంటారు కదా. సో అట్లు వేయటం చూడటం అంటే దానికి చాలా ఇష్టం. అలాగే వేస్తాను అనేసి అనిద్ది, కానీ అవన్నీ అసలుకి చేయించకూడదు కదండి. అంటే పిల్లల్ని స్టవ్ దగ్గరికే తీసుకురాకూడదు. కానీ ఇంకప్పటికే బాగా ఏడుస్తుంది. వీడు ఆరుష్ మళ్ళీ ఎక్కడ నిద్ర లెగుస్తాడు అని చెప్పేసి ఆల్రెడీ వాడిది స్నానం అయిపోయి పడుకున్నాడు కూడా వాడు. ఇంకా మళ్ళీ అక్కడ ఉంటే నిస్సి గొడవకి మళ్ళీ లెగుస్తాడులే అని చెప్పి నేను ఇంకా వంటగదిలోకి తీసుకొని వచ్చేసాను. నాతో పాటు ఇంకా అక్కడ కూర్చొని ఉంటే నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది కదా. సో ఇంకా నిస్సికి నేను అట్లు వేసేసుకొని టిఫిన్ అయిన తర్వాత ఇంకా మా మమ్మీ వచ్చారు ఇంటికి. ఇంకా వంట చేయటం అవన్నీ మా మమ్మీయే అండి. సో నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు కదా. యాక్చువల్గా ఈ అట్లు కూడా వేయలేను నిజం చెప్పాలి అంటే. నాకు చెయ్యి బాగా నొప్పిగా ఉంటుంది. సో అయినప్పటికీ ఇంకా తప్పక వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నిస్సికి ఏదో ఒక మాటలు చెప్తూ రైమ్స్ చెప్తూ ఏదో ఒకటి ఇంకా అలా. సో ఇక్కడ అయితే నా అట్లు వేయటం పూర్తి అయిపోయిందండి. సో మా ఇద్దరికి వేసేసుకున్న తర్వాత ఇంకా తినేసి ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాలి. ట్యాబ్లెట్స్ మింగటం నిజంగా ఎంత కష్టం అంటే అసలుకి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడే అవి వేసుకోవడం చాలా కష్టం. ఇంక ఇప్పుడు ఇది నేనేంటంటే ఇంకా లైఫ్ లాంగ్ వేసుకోవాలన్నమాట. సో ఇంకా కొన్నిటిని ఇంకా యాక్సెప్ట్ చేయాలండి లైఫ్లో, తప్పదు. ఇంకవి ఏంటంటే చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాను. నాకు వచ్చేటప్పటికే మామూలు చట్నీ అలాగే అల్లం పచ్చడి ఉంది. నిస్సికి అయితే కారపొడి అంటే చాలా ఇష్టం. కారం ఉంటేనే తింటుందన్నమాట అట్లు. సో ఇంకా వాటితోటి సర్వ్ చేసేసుకున్నాను నేనైతే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికే ఒక మంచి ఎమ్మీ రెసిపీ వస్తుంది. అదేంటంటే మా మమ్మీ చేస్తారనమాట. అంటే చాలా ఈజీగానే ఉంటుంది, మీరు కూడా చూసి చేసేయచ్చు ఈజీగా. చాలామందికి తెలిసే ఉంటుంది నిజానికి. సో ఇక్కడైతే చట్నీ వేసేసుకుంటున్నాను నేను. ఇదేంటంటే ఒక్కరోజు చేసుకుంటే ఒక 2 days అలాగ ఉంటుంది కదండి ఈ చట్నీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అల్లం పచ్చడి అయితే అవసరం లేదు, బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఈ అట్ల పిండి ఇడ్లీ పిండి 2 వేసుకున్నప్పుడు ఇంకా పచ్చళ్ళు కూడా వేసి పెట్టుకుంటే ఒక 2-3 days ఉంటుంది అనమాట హ్యాపీగా. ఇంకా ఇక్కడ చట్నీ కూడా అయిపోయింది, నేను మళ్ళీ చేసుకోవాలి.
సో నిస్సీకి కారపొడి అంటే ఇష్టం కదా, తనకి అది వేసి ఇచ్చేసాను. ఇంకా తనే తింటుందండి. కాకపోతే ఏంటంటే ఫోన్ బాగా ఎడిక్ట్ అయిపోయిందనమాట నిస్సి. అది ఎలా మాన్పించాలో అర్థం కావట్లేదు. ఫోన్ ఆపేసాము అంటే ఇంకా తినటం మానేసిద్ది, లేదంటే ఇంకా బయటికి వెళ్ళి ఆడుకునిద్ది అనమాట. అదే ఫోన్ పెట్టాను అనుకో, ఒక హాఫ్ అన్ అవర్కో కనీసం 1 అవర్కైనా తింటుంది కదా. ఒకటో తినేది రెండట్లో ఏదో ఒకటి. సో ఇక్కడ వచ్చేటప్పటికే ఎమ్మీ రెసిపీ అనమాట. ఇది మధ్యాహ్నం టైం. ఇంకా మమ్మీ వచ్చారు. ఇవి వచ్చేటప్పటికి ఒక 1/2 కిలో అండి బీరకాయలు ఉంటాయి కదా, అవి బాగా అది దానిపైన ఉన్న ముందు అయితే వాష్ చేసుకున్నాను. మమ్మీ చేశారు. వాష్ చేసుకొని ఆ పైన ఉన్నదంతా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది పచ్చికారం అండి. 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఎండు కొబ్బరి, కొంచెం కరివేపాకు, అంతే. తెలుసు కదా అందరికీ పచ్చికారం అంటారు. సో మిక్సీ జార్లోకి ఇక్కడ మనం కారం ఎంత తింటామో అంత. పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ ఒక 10 to 15 తీసుకున్నారు మమ్మీ. కొంచెం అల్లం, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే కొంచెం ఎండు కొబ్బరి. ఈ మొత్తం కూడా ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి. సో తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక ఒక్కసారి ఈ కర్రీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ 2 ఆనియన్స్ ఉన్నాయి కదండి, సో అవి 2 కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక్కసారి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే కచ్చా పచ్చిగా ఉంటుంది, మనం తింటుంటే కూడా ఆ ఉల్లిపాయ అనేది మనకి తగులుతూ ఉంటుంది అనమాట, బాగుంటుంది అలాగా. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఒక్కసారి తిప్పితే సరిపోతుంది అనమాట మిక్సీ గ్రైండ్ చేసుకుంటే. సో ఇంకా ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలండి, సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇది ఇంగ్రీడియంట్, ఇది మెయిన్ అన్నమాట, బాగుంటుంది అసలుకి. నిజం చెప్పాలంటే మామూలు హెల్త్ మనకి ఫీవరిష్గా ఉన్నప్పుడు లేదా జలుబు చేసినప్పుడు మనకి కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఈ పచ్చికారం కనుక ఇలాగే జస్ట్ గ్రైండ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కూడా తినేస్తారు. అసలు నీ నోటికి చాలా బాగుంటుంది. అంటే నోరు కొంచెం చప్పబడిపోయి అలా అంటారు కదా, టేస్ట్లెస్గా ఉంటుంది. అలాంటి టైంలో ఇలా కారం కూడా బాగుంటుందండి. ఉత్త కారమే వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది అంతా కూడా స్టఫ్ చేసేయాలన్నమాట బీరకాయలోకి. ఈ బీరకాయ అయితే ఒక బీరకాయ ఒక 2-3 అలా మనం కట్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ అలాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక కప్ టైప్లో కనుక ఉంటే మనం ఇంకా సర్వ్ చేసిన స్టఫ్ అంతా కూడా లోపలే ఉంటుంది. సో ఇంకా అన్నీ కూడా అలా స్టఫ్ చేసేసుకోవాలండి, చాలా ఈజీ. కాకపోతే కొంచెం టైం టేకెన్ అని కూడా అవసరం లేదులే, బాగుంటుంది. ఇంక ఇక్కడ గిన్నె వేడైన తర్వాత తాలింపు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని. సో ఇంకా ఒకేసారి రైస్ కూడా వండేస్తుంది మమ్మీ. యాక్చువల్గా ఇది బీరకాయ కర్రీ వెంకటేష్ తింటాడో లేదో తెలియదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకో కర్రీ కూడా చేసుకున్నారు ఆల్టర్నేట్గా మమ్మీ. సో ఇక్కడ 3 గరిటెలండి, అవి గంట. కొంచెం ఆయిల్ తీసుకున్నారు, ఎందుకంటే ఇంకా మనం వాటర్ అనేది కూడా ఎక్కువేం యాడ్ చేయం, బీరకాయలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. సో ఇక్కడ 2 మిరపకాయలు, తాలింపు గింజలు తెలుసు కదా, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ. సో మా కూరల్లో అయితే కంపల్సరీగా ఇంగువ అనేది ఉంటుందండి. పప్పు అవని, ఫ్రై అవని, ఇగురు అవని, పచ్చడి ఏదైనా కానీ కంపల్సరీ తాలింపు వేసిన ప్రతి దానికి ఇంగువ కూడా వేస్తాము. సో కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ బీరకాయలు కూడా స్టఫ్డ్ చేసినవి కూడా దాంట్లో పెట్టేయడం అన్నమాట. సో అంటే ఇలా ఒక బీరకాయ దాంతో తినేసేయచ్చు అన్నం, అంత బాగుంటుంది. ఇది గుత్తి బీరకాయ అనేసి అంటారు. సో
సో ఇవి ఒక 5 మినిట్స్ వాటిని డిస్టర్బ్ చేయకుండా ఒక 5 మినిట్స్ కనుక మగ్గించి, ఇంకా తర్వాత మిగతా స్టఫ్ చేసిన దాంట్లోనే ఇంకొంచెం కారం ఉందండి, అది కూడా వేసేయచ్చు పైనుంచి. అలాగా వాటర్ డిష్ గనక పెట్టి దాని మీద బరువు పెట్టామంటే ఆ చుక్కలు, సో ఇలా గనక పెట్టామంటే కనుక ఆవిరి ఉంటుంది కదా, ఆ వాటర్ తోటే మగ్గుతుంది అనమాట కొంచెం. సో ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత కారం అనేది కొంచెం ఉంటుంది కదండి, ఇంకా అది దాని మీద వేసేసి ఇంకా మళ్ళీ అలా డిష్ కనుక పెట్టామంటే ఒక 5 to 10 మినిట్స్ అది మగ్గిపోతుంది. చూసారు కదా, అది కొంచెం ఎక్సెస్ ఉన్నదనమాట పచ్చికారం. ఇంకా దాని మీద వేసేసి ఆ కొంచెం వాటర్ వేసి తిప్పి మరీ పోస్తుందండి మా మమ్మీ. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ, అంటే వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒక చిటికెడు అంతేనండి పసుపు, అంటే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. బీరకాయ కొంచెం వెంటనే మగ్గిపోతుంది కదా, మళ్ళీ కట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో ఇలా పచ్చికారంతో చేసే అన్నీ కూడా సైడ్ ఇంకొంచెం అదే ముద్దపప్పు అంటాం కదా, అలా చేసుకొని కనుక ఇవి నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. మళ్ళీ ఆ డిష్ అలా పెట్టేసి దాని మీద బరువుకి అది రోకలి అది రోల్ది అది ఉంటుంది కదండి, అది పెట్టేసామన్నమాట. సో చాలా టేస్టీగా ఉండే బీరకాయ అయితే, గుత్తి బీరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవటం అంతే. సో కొత్తిమీర మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో చాలా చాలా బాగుందండి ఆ రోజైతే. సో వెంకటేష్కి ఏమన్నా ఇక్కడ బెండకాయ ఫ్రై అనమాట. వెంకటేష్కి చాలా ఫేవరెట్ బెండకాయ. సో అది వెంకటేష్ ఇలా తింటాడో లేదో ఈ కర్రీ అని చెప్పేసి ఇంకా అది చేశారు. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు ఆటలు సరిపోతాయండి. ఇంకా నిస్సి వాళ్ళ తమ్ముడిని సైకిల్ ఎక్కించుకొని తిరుగుతుంది అనమాట. వాడికి ఎంత ఇష్టమో, యాక్చువల్గా వాడికి ఒక్కడే తిరగాలంటే ఇష్టం. నిస్సి అన్న ఆమె ఎక్కి అదే సైకిల్ తొక్కాలి, తమ్ముడిని వెనకాల కూర్చోబెట్టుకొని అన్న ఇదిలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ మనీ ఇస్తుంది. ఇది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా పిల్లలవి తొక్కు. సో ఇంకా అలా అన్నమాట, కొంచెం వింతగా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది ఎక్కడ చూసారా అనిపిస్తుంది. సో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది, బీరకాయ రెడీ అయిపోయింది. ఇంకా యాక్చువల్గా పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేస్తున్నానండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఇది ఎల్జీ కంపెనీ అనమాట మాది. యాక్చువల్గా వాళ్ళే ఆ సర్వీస్ పర్సనే వచ్చి ఇస్తారు. అంటే వాళ్ళు ఏదన్నా మనకి సర్వీస్కి వచ్చినప్పుడు మనం అడుగుతాం కదా, వాళ్ళే ఇస్తారు. ఇది ఇయర్లీ ట్వైస్ అనమాట, సరిపోతుంది. పౌడర్ కూడా 2 times వేసుకుంటే చాలండి. 6 నెలలకు ఒక్కసారి మిషన్ అనేది మనం క్లీన్ చేసుకొని కనుక ఉంచితే ఈ బట్టల మీద అదే స్కేల్స్ అదే చారల్లాగా పడిపోతూ ఉంటాయండి ఒక్కొక్కసారి వైట్గా. సో అలా పడకుండా ఉంటుంది. మిషన్ క్లీనింగ్ అయితే అవ్వాలి కదా. సో ఈ వాషింగ్ మిషన్ కొని కూడా మేము 5 years అవుతుంది. మాకైతే రిపేర్ ఇప్పటిదాకా ఏం రాలేదు, అంత బాగానే ఉంటుంది. ఇంకా ఈ డిటర్జెంట్ దాంట్లో ఇది కొంచెం ఈ ఒక ప్యాకెట్ వచ్చేటప్పటికే హాఫ్ వేస్తానండి. యాక్చువల్గా ఒక ప్యాకెట్ 6 monthsకి కొంచెం సగం ఒక ప్యాకెట్ సంవత్సరం వస్తుంది అనమాట. సో అదంతా వేసేసి ఇంకా మిషన్ ఆన్ చేశాను. ఇంకా దానికి అంతటా అదే క్లీన్ అయిపోయింది. యాక్చువల్గా 36 minutes ఏదో పట్టింది టైం కూడా. సో 6 monthsకి ఒకసారి కనుక మనం ఇలా చేసి పెట్టుకుంటే మిషన్ కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కదండి.
మాది 6.2 kgs అంట వెయిట్. 6.2 అంటాం కానీ మనం 7 దాకా వేసేస్తాం కదండి. 1, 2 మిగిలినా కూడా మళ్ళీ అవి 2 పక్కన పెట్టడం ఎందుకు అని చెప్పి అవి కూడా వేసేస్తాము. యాక్చువల్గా దానికి ఎంత వెయిట్ అయితే కరెక్ట్ అంతే వేస్తే కరెక్ట్గా మురికి కూడా పోతుంది. సో ఇక్కడ చూసారా 36 minutes పట్టింది. ఇంకా వాటర్ తీసుకొని ఇంకా బాగానే వాష్ అయిందండి. ఇంకా 6 months దాకా అవసరం ఉండదు క్లీనింగ్ కూడా. సో చూస్తున్నారు కదా, సో ఇదండి నా వాషింగ్ మిషన్, నా డైలీ రొటీన్. నాకు పిల్లలు, మా కర్రీస్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. సో హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేశారు అంటే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.